ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మా పిల్లలు చెప్పులన్నీ కింద పడేస్తున్నారని స్టాండ్ కొన్నాం. ఆ స్టాండ్ కొన్నా కూడా చెప్పులన్నీ చెల్లా చెదురుగా మా పాప అయితే ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తుంది. ఫ్రెండ్స్, మనము ఇంట్లో పనే కాకుండా మనము ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ దువ్వెళ్ళు అన్నీ కూడా బయట పెడుతుంది. పిల్లల్ని చూసుకుంటూ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కొత్త చెప్పు ఎప్పుడు కొన్న రోజే ఇట్లా ఆడుకుంటూ ఇవి తెంపేసింది. మళ్ళీ దీన్ని పెవికికి పెట్టి అంటించాను, మళ్ళీ తెంపేసింది. పిల్లలకి చెప్పులు ఎన్ని కొన్నా కూడా ఫ్రెండ్స్ తొందరగానే తెగిపేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే ఆటకాయతనంగా ఆడుకుంటూ చిన్నవాటికి చితకవాటికి ఏ చెప్పులు అయితే వేసుకోవద్దు అంటామో అవే వేసుకొని వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి తెలీదు, మనము గట్టిగా చెప్పినా అర్థం కాదు. అందువల్ల మనం ఇంకా వాళ్ళకంటే ఒక వయసు వచ్చే వరకు మనం కొంచెం అవన్నీ ఫేస్ చేయాల్సిందే. కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ సర్దుకుంటూ ఉంటాను డైలీ మన ఇంట్లో పనితో సహా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సర్దుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ చెప్పులన్నీ అలా తీసేసి ఇష్టం వచ్చినట్టుగా పెట్టేయడము చేయడము అలా జరుగుతాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అన్ని చెప్పులు ఇలా సర్ది నీట్గా పెడతా. ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ ఆ చెప్పులన్నీ తీసేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా పని చేసి అలా చేస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, మా బాబుకేమో అన్నీ అందుతూ ఉంటాయి. అందువల్ల ఈ లిక్విడ్ అన్నది కూడా బయట పెట్టినా కూడా గప్పున నోట్లో పెట్టేసుకుంటాడని భయంతో ఈ స్టాండ్ పైకి వెళ్ళ కట్టేసాను. కాబట్టి ఆ స్టాండ్ మీద పెట్టాల్సి వస్తుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఏవి కూడా అందకుండా చక్కగా చిన్న చిన్న వస్తువులు కానీ ఇలాంటి లిక్విడ్లు కానీ ఏవి అందకుండా అయితే అయింది. మనం సర్దుకున్నాము, అవి పాడవుతాయని బాధ కాదు. పిల్లలు ఎక్కడ నోట్లో పెట్టుకుంటారు, ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే మనము తట్టుకోలేము వాళ్ళకి ఏదైనా అయితే కనుక. అందువల్ల జాగ్రత్తగా చక్కగా పిల్లలకు కూడా ఏమీ అందకుండా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటేనే అంతంత మాత్రంగా ఉన్నది. ఇంకా మనం ఇలాగే వాళ్ళు ఏం చేస్తారు అని లెక్కలో మనం వదిలేసాము అంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మా పాప వచ్చే టైం అయింది, మళ్ళీ ఇల్లంతా గందరగోళం చేసేస్తుంది. మళ్ళీ నాకు అదే రొటీన్ లైఫ్ అయిపోయింది, సర్దుకోవడము తుడుచుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్.